ఏమండి సర్లే ఎన్నెన్నో అంటుంటాను. సరేలే గాని మీకు ఈ విషయం తెలుసా? ఏంటో అది? నాకంటే చాలా చిన్నది ఆ శాంత. ఆ శాంతకి 2016 రూపాయలు పింఛన్ వస్తుందంట. అయితే ఏం చేయమంటావే? ఏం చేయమంటావు చెప్పు. నాకెందుకు రావట్లేదు? ఆ శాంతకి భర్త చచ్చిపోయాడు, వితంతు పింఛన్ వస్తుంది. నీ మొగుడు దున్నపోతులో బాగానే ఉన్నాడు. అయితే ఇప్పుడు మీరు చచ్చిపోయేదా పింఛన్ అయితే ఇప్పుడు మీరు చచ్చేదాకా నాకు పింఛన్ రాదా? ఏంటే కర్మ, ఏం చేస్తాం? గవర్నమెంట్ సొమ్ము తినే రాత కూడా లేదు. అంటే ఏంటే అర్జెంటుగా ఇప్పుడు నన్ను చావమంటావా? నేను మొహాన్ చెప్పనండి ఆ మాట. ఇగో అర్జెంటుగా నువ్వు వంటగదిలోకి వెళ్ళి స్టీల్ గిన్నె రోజు నువ్వు టీ పెడతావే, ఆ గిన్నెలో పొయ్యి మీద పెట్టి గ్లాసుడు నీళ్లు, 1 చెంచాడు పంచదార, 1 చెంచాడు ఏవేస్తావు? నీ బొంద నాకని చూస్తా బాగా మరగనిచ్చి వంటగదిలోకి వెళ్ళు. ఎందుకు? అక్కడికి మీరు వస్తారా? వస్తా. మల్లెపూలు పెట్టినవుగా, సిద్ధంగా ఉంటా. ఇప్పుడు మన ఇద్దరం కాపురం చేసి ఏ పవన్ కళ్యాణ్ బాలకృష్ణ జూనియర్ అగో అక్కడ ఎలకల మందు నిన్నవాడు లాలుగాడు ఇచ్చిండు, వాడి మీద కేసు పెడతా రేపు. అయ్యో నువ్వు గలపోతే చాలే ఊరుకోండి, నేనేమో నా చేత్తో